విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రోజువారీ జీవితానికి సంబంధించిన అంశమే కానీ దాని లోతులకు సంబంధించిన లెక్కను విప్పి చెప్పింది ఓ సంస్థ. హైదరాబాద్ మహానగరంలో గడిచిన 4 ఏళ్లలో పెరిగిన ఇళ్ల ధరల లెక్కను చెప్పిన వైనం దాని సారాంశం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యంతో అవాక్కవుతాం. మరి ఇంత భారీగా ఇళ్ల ధరలు పెరిగాయా అన్న భావనకు గురి కావడం ఖాయం. మ్యాజిక్ బ్రిక్స్ సంస్థ తాజాగా తన అధ్యయన రిపోర్టును విడుదల చేసింది. హైదరాబాద్లోని ఇళ్ల ధరలు గడిచిన 4 ఏళ్లలో 80% పెరిగినట్లుగా అంచనా వేసింది. దేశం మొత్తంలో ఇదే అత్యధిక పెరుగుదలగా పేర్కొంది. స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థగా పేరున్న మ్యాజిక్ బ్రిక్స్ దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులతో ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో ఆయా నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరల లెక్కను చెప్పింది. హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరల కారణంగా ఏం జరిగింది, ఇల్లు కొంటున్న వారి మీద భారం ఎలా ఉంది, వారి ఆదాయంలో ఇళ్ల కొనుగోలు ఖర్చు ఎంత భారీగా పడింది అన్న విషయాన్ని ఆసక్తికరంగా వివరించింది. హైదరాబాద్లో ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగినా ఆ స్థాయిలో ప్రజల ఆదాయాలు పెరగలేదు. దీంతో ఇల్లు కొనుగోలు చేసిన వారు రుణాలను కట్టే ఈఎంఐల భారం ఎక్కువగా అవుతుంది అన్నారు. తమ ఆదాయంలో పెద్ద ఎత్తున ఈఎంఐ చెల్లింపుల కోసం వెచ్చిస్తున్నట్లుగా తెలిపింది. 2020-2024 మధ్య దేశంలో 10 నగరాల్లో ప్రజల ఆదాయాలు పెరిగింది 5.4%. అయినా ఇళ్ల ధరలు మాత్రం 9.3% పెరిగాయని పేర్కొంది. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లుగా చెప్పింది. హైదరాబాద్లో ఇళ్ల ధరలు 80% పెరిగాయి. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇళ్ల ధరలు మధ్యతరగతి వర్గీయులు భరించలేని స్థాయిలో ఉన్నాయి. చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో కొంత అందుబాటు ధరల్లో ఇల్లు లభిస్తున్నాయి అని పేర్కొంది. బ్యాంకుల్లో తీసుకున్న ఇంటి రుణం మీద చెల్లింపుల్లో వచ్చిన తేడాను కళ్ళకు కట్టినట్లుగా వివరించింది. మన దేశంలో 2020లో ఇంటికి తీసుకున్న అప్పుకు చెల్లించే ఈఎంఐ వాటా సగటున 46%గా ఉంది. 2024 నాటికి ఇది 61%కి పెరిగింది. ఇళ్ల కొనుగోలుదారులపై ఈఎంఐ భారం అనూహ్యంగా పెరిగింది అని వెల్లడించింది. నెలసరి ఆదాయంలో ఈఎంఐ వాటా నగరాల వారీగా చూస్తే ముంబైలో 116% పెరిగితే ఢిల్లీలో 82% పెరిగింది. హైదరాబాద్లో 61% పెరిగింది. ఈ నగరాల్లోని ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగంగా ఇంటికి కట్టే ఈఎంఐకే కేటాయిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో మాత్రం ఈఎంఐ చెల్లింపులు మొత్తం ఆదాయంలో 41% ఉంటే కోల్కతాలో 47%గా ఉన్నట్లు వెల్లడించారు. ఆదాయాలకు మించి ఇళ్ల ధరల్లో పెరుగుదల ఉన్న కారణంగా ఇటీవల కాలంలో డిమాండ్ మందగించినట్లుగా పేర్కొన్నారు. కొంతకాలం పాటు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండదు అన్న అభిప్రాయాన్ని మ్యాజిక్ బ్రిక్స్ CEO సుధీర్ పాయ్ అభిప్రాయపడ్డారు.